హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గ్రో విత్ వరల్డ్. ఇది ఇంకొక పార్ట్ 2 వీడియో అనమాట. యాజ్ ఆల్రెడీ సెడ్, ఎనీ డౌట్స్ కాంటాక్ట్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఓకే, జయసాయి ప్రసన్న 98 నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద కూడా స్క్రోల్ అవుతుంది, చూడండి. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎక్కడ ఉండాలి? గూడు ఏంటి, అకామిడేషన్ ఎక్కడ, అకామిడేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మాట్లాడదాం ఈ వీడియోలో. అకామిడేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని స్టూడెంట్కి ఒక థాట్ వచ్చిన తర్వాత ఫటాఫట్ టెలిగ్రామ్ లోకి వెళ్ళిపోతాం, వాళ్ళు అడిగిన డబ్బులు కట్టేస్తాం, మోసపోతాం. నంబర్ 1. నంబర్ 2, కాలేజ్ అకామిడేషన్ కి మనకి తెలియకుండా, అవేర్నెస్ లేకుండా మనం అగ్రిమెంట్ ఇచ్చేస్తాం. బొక్క, పైసలన్నీ బొక్క. 900 pounds అంటే ₹1,00,000. ఆ 900 pounds కి మనకు వచ్చేది ఏంటి? జస్ట్ అకామిడేషన్ మాత్రమే. అంటే ఒక బెడ్, ఒక స్టడీ చైర్, నీకు ఒక కిచెన్, అది ఫుల్ ఫర్నిష్డ్ ఉంటుంది, నీకు ఒక హాల్. ఏం చేసుకుంటావు దాంతో? పడుకోవడానికి ఒక బెడ్, నీకు ఒక కిచెన్, నీ వండుకునే సామాన్ అంతా నీదే. దానికి నువ్వు 1,00,000 పెట్టాలా? అవసరం లేదు. అందరూ ఇలానే మోసపోయి వస్తారు. మనకి రాగా మనం వచ్చిన తర్వాత మనకి ఫ్రెండ్స్ పరిచయం అవుతారు, వాళ్ళతో కలిసి మనం ఒక ఫ్లాట్ తీసుకోవచ్చు. మనం ఒక 4-5 కలిసి వచ్చినా మనమన్నా ఒక ఫ్లాట్ తీసుకోవచ్చు. కానీ అది తీసుకునే ముందర మనకి ఎక్కడో ఒక దగ్గర అకామిడేషన్ కావాలి. కాబట్టి ఎడిన్బ్రా, ఇండియన్స్ ఇన్ ఎడిన్బ్రా ఆర్, ఒక నిమిషం గ్రూప్ నేమ్ చూసి చెప్తా, 1 సెకండ్. ఎడిన్బ్రా తెలుగు అసోసియేషన్ అని ఒక గ్రూప్ ఉంది. మీరు ఒకసారి నాకు ఇన్స్టాగ్రామ్ లో వచ్చే వాళ్ళందరూ హాయ్ అని చెప్పేసి, నేను ఇలా వస్తున్నాను, స్కాట్లాండ్ లో ఎడిన్బ్రా వస్తున్నాను, నాకు లింక్ కావాలక్క అని చెప్పేసి మీరు ఎవరు అడిగినా సరే నేను మీకు లింక్ ఫార్వర్డ్ చేస్తాను, లేదంటే అడ్మిన్ త్రూ మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేస్తాను. అందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవరి దగ్గర అయితే టెంపరీ అకామిడేషన్, పర్మనెంట్ అకామిడేషన్ ఉందో వాళ్ళందరూ గ్రూప్ లో మెసేజెస్ పెడుతూ ఉంటారు. దాన్ని మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి, మేము పలానా డేట్ కి వస్తున్నాము, ఈ రోజు మేము ఫ్లాట్ లో దిగుతాము, వచ్చిన వెంటనే అడ్వాన్స్ పే చేస్తాము అని చెప్పేసి మాట్లాడుకొని మీరు రావచ్చు. అండ్ ఇఫ్ వాంటెడ్, మా దగ్గర కూడా ఒక 3 ఉంది అకామిడేషన్, కావాలంటే మీరు మమ్మల్ని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ఉంది, తర్వాత ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి ఉంటుందో లేదో ఐ కెనాట్ అష్యూర్. అండ్ ఇంకొకటి, మీరు ఇక్కడికి వచ్చే ముందు ఖచ్చితంగా ఫ్లాట్ కి అడ్వాన్స్ తీసుకునే రావాలి. మన దగ్గర లాగా నేను ఈ రోజు నుంచి ఇంకొక 1 month ఉంటాను, ఆ 1 month తర్వాత నేను డబ్బులు పే చేస్తాను అని అంటే కుదరదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళం, మేము అడ్వాన్స్ పే చేసి ఉంటాం. మీరు వచ్చే టైంకి మేము రెంట్ పే చేయాల్సి ఉంటుంది. మేము రెంట్ పే చేయాలి కాబట్టి అకామిడేషన్ లో షేరింగ్ తీసుకుంటున్నాం అంటే వీఆర్ ట్రయింగ్ టు రెడ్యూస్ అ బర్డెన్. కాబట్టి మీరు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మీరు వచ్చిన రోజు రాకముందు ఏదో ఒకలాగా మాకు అడ్వాన్స్ పే చేయాలి. ఇక్కడ ఉన్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరూ కూడా మీకు చెప్పేది అదే, బ్రింగ్ అడ్వాన్స్ అలాంగ్ విత్ యూ ఆర్ పే ఇట్ బిఫోర్ యూ కమ్ అనే అంటారు. అంతేనా? ఇప్పుడు మేమైనా సరే మేము ఎలా తీసుకుంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్లాట్ 350 pounds, 300 pounds ఉంటే అట్లీస్ట్ 100 pounds అడ్వాన్స్ తీసుకొని మేము ఇంకొకరికి ఫ్లాట్ ఇవ్వమని చెప్తాం. మీకు నమ్మడానికి చాలా కష్టం. సరే, అలా చెప్పాలంటే మేము వచ్చేటప్పుడు కూడా ఎవరిని నమ్మదలుచుకోలేదు, భయం ఉంటుంది. బట్ చెప్తున్నా, ఇలా తీసుకొని ఉంచుతారు ఫ్లాట్స్. బట్ బీ కేర్ఫుల్, కీప్ వెరిఫైడ్. అంత జాగ్రత్తగా చూసుకున్న తర్వాతే, నమ్మిన తర్వాతే పేమెంట్ చేయండి. లేదంటే వీ విల్ బ్రింగ్ ద పేమెంట్ అలాంగ్ విత్ అస్ అని చెప్పేసి ఆ ఇన్సూరెన్స్ అన్నా ఇచ్చేసి మీరు వెళ్ళి ఫ్లాట్ లో దిగండి. వచ్చేటప్పుడు మాత్రం పిచ్చి పిచ్చి సామాన్ ఏం తెచ్చుకోకండి, మొత్తం ఇక్కడ ఉంటది. అంటే గుడ్డిగా వెళ్ళి పిచ్చి పిచ్చి అకామిడేషన్స్ లోకి వెళ్ళడం కానీ, స్టూడెంట్ అకామిడేషన్స్ లో బుక్ చేసుకోవడం కానీ అలా చేయకండి. మొన్న మేము బయటకు వెళ్తున్నప్పుడు ఒక బీటెక్ స్టూడెంట్ కలిసిందనమాట. వాట్ షీస్ టెలింగ్ ఈస్, తను స్టూడెంట్ అకామిడేషన్ లో దిగింది, తనకి ఫ్లాట్ అలోన్, కానీ తన చుట్టూరా ఫ్లాట్స్ ఉన్న వాళ్ళందరూ వేప్ చేయడం, స్మోక్ చేయడం, డ్రింక్ చేయడం. తనకు అది చాలా ప్రాబ్లం. ఇక్కడ ఏ ఫ్లాట్ కి ఏ లిమిటేషన్స్ ఉండవు. ఓన్లీ థింగ్ ఈజ్ ఫ్లాట్ లో స్మోక్ చేయకూడదు అనేది ఒక్కటి మాత్రం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా ఫైర్ అలారమ్స్ ఉంటాయి. మీరు కొంచెం స్మోక్ చేసినా సరే ఫైర్ అలారమ్స్ మోగుతాయి. కాబట్టి అదొక్కటి మించి మీరు డ్రింక్ చేయకూడదు, మీరు వీళ్ళని తీసుకురాకూడదు, వాళ్ళని తీసుకురాకూడదు, ఈ టైంకి రావాలి, ఈ టైంకి వెళ్ళాలి, ఇదేం ఉండదు. కాబట్టి
సార్ట్ ఆఫ్ కైండ్ ఏంటంటే స్టూడెంట్ అకామిడేషన్స్ ఆర్ అ బిట్ డేంజర్, మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. సో చూసి ఆలోచించి తెలివిగా అకామిడేషన్ చూస్ చేసుకోండి. దిస్ ఈస్ మై అడ్వైస్. ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం గ్రో విత్ వరల్డ్ ఛానల్ని ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. అండ్ స్టే ట్యూన్. బాయ్.